నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ప్రాపర్టీ మనం కొనుగోలు చేసినప్పుడు సేల్ డీ డాక్యుమెంట్లో లేదా గిఫ్ట్ డీ డాక్యుమెంట్లో లేదా ఇతర ఏ డాక్యుమెంట్లోనైనా సరే ఏవైనా అంశాలు, ఆస్తికి సంబంధించిన అంశాలు, వివరాలు తప్పుగా నమోదు చేయబడి ఉంటే వాటిని సవరణ కోరేటప్పుడు మనము స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిందేనా? సో మిత్రులారా, మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. అలాగే గవర్నమెంటు ఏ సందర్భాలలో స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, ఏ సందర్భాలలో చెల్లించకూడదు అనే దాని మీద ఒక సర్క్యులర్ మెమోని కూడా జారీ చేయడం జరిగింది 2014 మార్చ్ 6వ తారీఖున. సో ఏదైనా ఒక ప్రాపర్టీ మనం కొనుగోలు చేసినా, గిఫ్ట్గా పొందినా, ఆ ప్రాపర్టీకి సంబంధించిన సరిహద్దులు కనుక తప్పుగా నమోదు చేయబడి ఉంటే వాటిని సవరణ కోరే సందర్భంలో మనము ఎలాంటి స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సరిహద్దులను మార్చడం వల్ల హక్కుల బదలాయింపు జరగదు అని. అదేవిధంగా ఒకవేళ సర్వే నెంబరు సవరణ చేయాలని కోరినప్పుడు గతంలో ఉన్న సర్వే నెంబర్కి ఇప్పుడు ఏ సర్వే నెంబర్ని సవరణ కోరుతున్నామో ఆ సర్వే నెంబర్ యొక్క మార్కెట్ వాల్యూ మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో దాని మీద మనం స్టాంప్ డ్యూటీ చెల్లించి సవరణ కోరవచ్చు. అదేవిధంగా ప్లాట్ యొక్క సైజు, అంటే ఓపెన్ ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్లో సైజ్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి తప్పుగా చేయబడి ఉంటే, అంటే మన డాక్యుమెంట్లో తప్పుగా నమోదై ఉంటే దాన్ని సవరణ చేయమని కోరిన సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి పొడవు 30 ఫీట్లు అనుకోండి, మనము సవరణ చేయమని అడుగుతున్న పొడవు యొక్క ఫీట్లు 35 అనుకోండి, అప్పుడు 5 ఫీట్ల పొడవు పెరిగింది కాబట్టి దాని మీద మనము స్టాంపు డ్యూటీ చెల్లించి సవరణ అడగవచ్చు, సవరణ చేయించుకోవచ్చు. ఒకవేళ పొడవు సైజు పెరిగింది కాబట్టి స్టాంపు డ్యూటీ చెల్లిస్తాం. ఒకవేళ తగ్గితే స్టాంపు డ్యూటీ చెల్లించవలసిన అవసరం లేదు, సవరణ కోరవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే స్టాంపు డ్యూటీ చెల్లించి సవరణ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.